మహిళలు పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న సంక్రాంతి సంబరాలు ఆడండి గెలవండి పేరిట నిర్వహిస్తున్నామని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంకగీత తెలిపారు. స్థానిక డి కన్వెన్షన్ హాల్లో వారు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని 84 సచివాలయాలలో 3 రకాల ఆటల పోటీలు మహిళలకు ఉంటాయని అన్నారు. ముగ్గులు, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ తదితర పోటీలు నగరంలోని 4 ప్రాంతాల్లో నిర్వహిస్తామన్నారు. మొదటి బహుమతి గ్రైండర్, 2 కుక్కర్ ఉంటాయని, క్లస్టర్ వారీగా పోటీలు ఉంటాయన్నారు. 4 ప్రాంతాల్లో మహిళలు పోటీలు ఉంటాయి. సంక్రాంతి పండుగ పనులు ఒత్తిడి నుంచి మహిళలకు ఉపశమనం కలిగించేందుకు పోటీలు ఉపయుక్తంగా ఉంటాయని, దాదాపు 35 లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులు అందిస్తామన్నారు. ఉదయం ఆటలు, సాయంత్రం ముగ్గుల పోటీల్లో నగర మహిళలు పాల్గొనాలని కోరారు. సచివాలయాల వారీగా గెలిచిన విజేతలకు జనవరి నెల 10వ తేదీన ఆనందభారతి గ్రౌండ్లో జరిగే గ్రాండ్ ఫైనల్ రోజున బహుమతులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాకిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, అభినందనలు. ఆడుదాం అందరి ప్రోగ్రాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఎంతోమంది నైపుణ్యం ఉన్నవాళ్ళు గ్రామ స్థాయిలో ఉండిపోతున్నారు. వాళ్ళని గుర్తించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టాటస్ అయితేనేమి, ఇతరత్ర కొన్ని మౌలిక వసతులు లేకపోవడంతో వాళ్ళున్న ప్రతిభని మనం గుర్తించలేకపోవడం జరుగుతుంది. అందుకనే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి దృక్పథంతో ఆలోచించి ఏదో కంగారుగా పెట్టేయకుండా దీన్ని ఒక 40 రోజుల ప్రోగ్రాం కింద తీసుకుని మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క కాంపిటీషన్లు పెట్టడం జరిగింది. కాంపిటీషన్లు పెట్టడమే కాదు, కాంపిటీషన్స్లో కూడా చాలా రకాలైనటువంటి బహుమతులు కూడా ఆయన పెట్టడం జరిగింది. ప్రతి స్థాయిలోనే కూడా బహుమతులు పెట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన ట్రెడిషనల్ గేమ్స్ ముఖ్యంగా ఎక్కువ మంది ఎందులో పార్టిసిపేట్ చేస్తారో, ఖోఖో కానీ, బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఇటువంటి ఆటలు ఎవరైతే సాంప్రదాయ ఆటలు ఉన్నాయో సాంప్రదాయ ఆటలకు కూడా మరుగులు పడకుండా ఉండేలాగా ప్రోత్సహించాలని ఒక పక్కనేమో సాంప్రదాయ క్రీడలు ప్రోత్సహించడం, ఇంకో పక్క ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ప్రతిభ ఉండి వాళ్ళు గుర్తించకుండా ఉండని వాళ్ళని గుర్తించే కార్యక్రమం. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య క్రికెట్ చూసుకుందాం. మేము ఆడే సమయాల్లో క్రికెట్లో సెలెక్ట్ అవ్వాలి, జిల్లా సెలెక్ట్ అవ్వాలంటే మాకు రికమెండేషన్ అని ఉండాలి, లేకపోతే చాలా బాగా ఆడి ఉండాలంటే ముఖ్యంగా మెయిన్ రికమెండేషన్. ఈరోజు ఐపీఎల్ వచ్చిన తర్వాత పోయింది, క్రికెట్లో రికమెండేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఐపీఎల్ అన్నది వచ్చిన తర్వాత టాలెంట్ని చూసే క్రికెట్ ప్లేయర్స్ని మనం ఇండియాకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది కూడా మెయిన్ ఇవన్నీ ఇండివిజువల్ గేమ్స్ కాదు, ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తప్ప మిగతా అన్నీ కూడా సెలెక్ట్ చేసేవే. ఖోఖో అన్నా కూడా ఒక టీంని సెలెక్ట్ చేయాలి, కబడ్డీ అన్నా కూడా ఒక టీంని సెలెక్ట్ చేయాలి, వాలీబాల్ అన్నా ఒక టీంని సెలెక్ట్ చేయాలి, క్రికెట్ అన్నా ఒక టీంని సెలెక్ట్ చేయాలి. ఇందులో ఇండివిజువల్గా ప్రతిభ కనబరిచి చూపించేది ఏమిటి అంటే ఒక్క బ్యాడ్మింటన్ ఒకటే. కనుక అదొక్కడే ఇండివిజువల్గా ఎవరైతే గెలుస్తాడో వాడే విన్నర్ అవుతాడు. కనుక ఇటువంటి సమయాల్లో అంత ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా మండల స్థాయి నుంచి కూడా క్రీడల్ని గుర్తించేలాగా జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. విషయం ఏంటంటే ఆడుదాం ఆంధ్ర కింద ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా విద్యకు మాత్రమే కాకుండా చక్కగా ఆటలకి పాటలకి కూడా చాలా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా సీఎం కప్ అని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహించి స్పోర్ట్స్లో చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం సచివాలయ స్థాయిలో చేయటం వల్ల సచివాలయ స్థాయిలో చేస్తున్న మీరందరికీ కూడా ఒకటి ఆటలు అంటే మనలో ఉత్సాహం ఎప్పుడు కూడా పెరుగుతుంది. బహుశా మీలో అందరికీ కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆట అంటే శారీరక దారుఢ్యం మాత్రమే కాదు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఇండివిజువల్గా మాత్రమే కాకుండా ప్లేస్ని రిప్రజెంట్ చేస్తాం. స్పోర్ట్స్ ఒకటే, ఇప్పుడు ఒక విద్యలో ఫస్ట్ వస్తే నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి ఫస్ట్ వచ్చామనుకోండి, అది ఆ వ్యక్తికే చెందుతుంది. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రైజ్ వస్తే ఇండియాకి వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు సచివాలయ స్థాయిలో ఎవరు ప్రైజ్ వచ్చినా, ఎవరు పార్టిసిపేట్ చేసినా సచివాలయాన్ని మనకి
చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా స్పోర్ట్స్లో ఇంపార్టెన్స్ ఏంటంటే అది. అంతేకాకుండా ఇప్పుడు సీఎం గారు పర్టికులర్గా ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అందులో ప్రతి సచివాలయం నుంచి చేయటం అంటే ఒక పెద్ద విషయం. మేడం గారు ఇప్పుడే చెప్పారు, 45,000 మెంబర్స్ లేడీసే మరి అందరూ కూడా ఇవ్వటం, మన జిల్లా నుంచి ఇంతమంది రావటం అనేది నిజంగా నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ వీటిని మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి, అందరూ దీన్ని జయప్రదం చేయండి. తప్పకుండా మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు.